జీవితంలో రెండే దారులుంటాయి. అవి మనల్నెక్కడికి తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఓ మనిషీ, ఎటు వెళ్తున్నావు? అంతం వైపా అనంతం వైపా? ఆలోచించాల్సిన విషయమే కదా. మొదటిది శ్మశానానికి దారితీసే మార్గం. అంటే కేవలం శరీరం కోసమే బ్రతకడమనమాట. ఈ దారిలో వెళ్తే ఇంద్రియ సుఖాలే లోకం. అదంతా అజ్ఞానంతో కూడుకున్నది. అందుకే ఈ దారి చివరి మజిలి ప్రతి శరీరం చేరాల్సిన ఆ శ్మశానమే. కాని ఇంకో దారి కూడా ఉంది. అదే అమరత్వం వైపు నడిపించే మార్గం. ఈ దారిలో జ్ఞానం, ధర్మం, ఆత్మ సాక్షాత్కారం వీటికోసం అన్వేషణ ఉంటుంది. ఇక్కడ అమరత్వం అంటే దేహానికి కాదు, ఆత్మకు దొరికే శాశ్వతత్వం. అదే అసలైన గమ్యం. చూసారా తేడా? ఒకవైపు తాత్కాలిక శరీరం, మరోవైపు శాశ్వతమైన ఆత్మ. అయితే అసలు విషయం ఏంటంటే ఇది ప్రశ్న కాదట, ఇదొక మేల్కొలుపు. అంటే మన జీవన విధానంపై మనల్ని మనం ప్రశ్నించుకోమని చెప్పడం. సో మనం ఎలా బ్రతుకుతామో అదే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. చాలా సింపుల్. అజ్ఞానంగా బ్రతికితే ముగింపు సాధారణం. అదే జ్ఞానంతో బ్రతికితే ఆధ్యాత్మిక ఉన్నతి. మరి మన ప్రయాణం ఎటువైపు సాగుతోంది? ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది.